నమస్తే. ఎన్నో విషయాలు మనకి డివైన్ ఆస్ట్రాలజీ ద్వారా వివరిస్తూ ఉన్న విజయ్ భాస్కర్ గారు ఈరోజు ఒక ముఖ్యమైన వీడియో చేయబోతున్నాం. అందరికీ ఆసక్తి కలిగించే వీడియో. పొలిటికల్‌గా ఎంతో హీట్ పెంచుతున్న రోజులివి. ఏ ఏ నియోజకవర్గాల్లో ఎవరెవరు గెలుస్తారు? ఎవరెవరికి పోటీ ఉంటుంది? అసలు వైసీపీ గెలుస్తుందా? కూటమి గెలుస్తుందా? ఎన్ని ఎంపీ సీట్లొస్తాయి? ఎన్ని ఎమ్మెల్యే సీట్లొస్తాయి? ఇలా రకరకాలుగా చాలామంది జ్యోతిష్యులు చాలా రకాలుగా వివరణలు ఇస్తూ ఉన్నారు. కానీ గతంలో నేను తెలంగాణకి సంబంధించి విజయభాస్కర్ గారితో చేసిన వీడియో అక్షర సత్యమైంది. 100% ఏదైతే చెప్పారో అదే జరిగింది. సో, దానిని ఆధారంగా చేసుకొని ఈరోజు ఆంధ్రాకి సంబంధించిన ఎలక్షన్స్‌కి సంబంధించిన వీడియో చేయబోతున్నాను. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడా స్కిప్ చేయకుండా వీడియోని చూడండి. తప్పకుండా నియోజకవర్గాల వారీగా ఏ నియోజకవర్గాల్లో ఏ పార్టీ గెలిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, ఎన్ని పార్లమెంటు సీట్లు వస్తాయి, ఎన్ని ఎమ్మెల్యే సీట్లు వస్తాయి, ఏ పార్టీ గెలుస్తుంది, ఈ విషయాలన్నీ ఈ వీడియోలో తెలిసిపోబోతున్నాయి. ఒకసారి మీరు వాచ్ చేయండి. వాచ్ చేసిన తర్వాత మీ అమూల్యమైన సలహాలు ఏవైనా ఉంటే తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. నమస్కారం భాస్కర్ గారు. నమస్తే అమ్మా. ఓకే. ఇలాంటి వీడియో చేసేటప్పుడు నాకు కూడా ఏమనిపిస్తుందంటే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. మొదట ఏమిటంటే మనం తెలంగాణ గురించి చేసినప్పుడు చాలా వరకు నిజమైంది. అందరూ నిజమా ఇలాంటివి కూడా ఉంటాయా అని ఒక నమ్మకాన్ని క్రియేట్ చేసుకున్నారు అందరిలో కూడా. ఇప్పుడు ఆంధ్రాకి సంబంధించి 25 పార్లమెంటు స్థానాలు, 175 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఎవరెవరికి ఎన్నెన్ని వచ్చే అవకాశం ఉంది? ఏ ఏ అభ్యర్థులు గెలవబోతున్నారు? ఏ పార్టీ జెండా ఎగరబోతుంది అసెంబ్లీలో, అటు పార్లమెంట్లో చెప్పేయండి. ఇప్పుడు ముందుగా మీ హిట్ ప్రేక్షకులకి, మన ఆహాభక్తి ప్రేక్షకులకి కూడా ఈ పొలిటికల్గా ఆంధ్రాలో పార్లమెంట్లో ఎవరు గెలుస్తారు, అలాగే అసెంబ్లీలో ఏ పార్టీలుగా గెలుపు అవకాశాలు ఉన్నాయి అని చెప్పుకునే ముందు అసలు జ్యోతిష్యం ఉందా లేదా అనేది మన ఇంటర్వ్యూలోనే మీరు ఆ రోజు డిసెంబర్ 1 చేయడం జరిగింది. నెక్స్ట్ 3వ తారీఖు రిజల్ట్ అదే వచ్చింది. సో అదే జ్యోతిష్యం అనేది ఉందా లేదా అనే నిదర్శనాన్ని మీ ప్రేక్షకులకు చెప్పడానికి ఒక చిన్న ఇన్సిడెంట్, ఒక ఉదాహరణ ఇక్కడ మీకు ముందుగా మనం ప్రేక్షకులకు తెలియజేసుకుని తర్వాత మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ మాకు 10 కిలోమీటర్ల దూరంలో జిలకరూడు అనే గ్రామం ఉంది. అక్కడ సుబ్బరాజు గారని ఒక 3,000 ఎకరం దివాణం ఉండేది. ఆయనకు 6 సంతానం అయితే అందుట్లో రెండో ఆయన కొడుకు వెంకన్న బాబు గారు, ఆయన కొడుకు ఎల్ఆర్ఆర్ సూర్యనారాయణ రాజు గారని ఆయన ఇప్పుడు ప్రస్తుతం బీజేపీ కిసాన్ మోర్చా సెక్రటరీగా చేస్తున్నారు. ఆయన గత కొన్ని సంవత్సరాలుగా నాకు పరిచయం ఉండి ఎన్నో పార్టీల గురించి, పంచాయతీ ఎలక్షన్ల గురించి, అభ్యర్థుల గురించి ఎన్నో ముందుగానే గత 4 సంవత్సరాల నుంచి అడుగుతాం, మనం చెప్పడం జరుగుతూ ఉండగా ఇలా జరుగుతూ ఉండే టైంలో ఒక 5-6 నెలల క్రితం సుమారు మనం వీడియోలు చేసిన అక్టోబరు ఆ టైంలో ఆయన ఒకరోజు మా పక్క గ్రామం ఎన్ఆర్ఐ సింగపూర్లో ఉంటున్నాడు గోపాల్ యాదవ్, గురుగారు ఈయన జాతకం కొద్దిగా చెప్పండి, చెప్తారా అని అడిగారు. డేట్ ఉంటే చెప్తానన్నాను. సరే ఒక డేట్ పంపించారు. అయితే ఈ జాతకం చూసి ఈ డేట్ కాదు, ఇది మార్క్ లిస్టులోది, అసలు ఇది వేరేగా ఉంటుంది, అది అడగండి అన్నాను. సరే ఒక అరగంటకి అసలు వచ్చింది. చూసి అవును ఇది ఈయన జాతకం, ఈ జాతకం వల్ల ఈయన సింగపూర్ వెళ్ళి ఎన్ఆర్ఐ కంపెనీలు పెట్టి సాఫ్ట్వేర్ కంపెనీలు ఈ స్థితిలో ఉన్నాడంటే జాతకం ఇది, గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి. సో ఇది ఒకటి జాతకం ఒకటి చెప్పడం సభ్యత కాదు, మీకైతే చెప్పను కానీ ఆయనకైతే చెప్తానంటే సరే ఆయన నెంబర్ ఇచ్చి మీరే గురువుగారు మాట్లాడండి అని ఇస్తే నేను ఆ జాతకాన్ని ఆయనకు వాట్సాప్ పెట్టి ఇది మీ జాతకం, మీరు అడిగితే మీకు ఏదైనా విషయాలు చెప్పగలను అని మెసేజ్ చేశాను. సో ఆయన రిప్లై ఓకే జాతకం రాశారా మీరు, ఐ విల్ టాక్ టు యూ టుమారో అన్నారు. గత 5 నెలల క్రితం. సో ఈ 5 నెలల్లో ఎన్నో టుమారోలు వెళ్ళిపోయి ఇవాళ 5వ తారీఖు, మొన్న పోయిన 3వ తారీఖున ఫోన్ చేశారు రాత్రి 9 గంటలకి. ఈ 5 నెలల్లో ఎన్ని టుమారోలు జరిగినాయమ్మా? సో తదనంతర పరిణామాలు ఈ 5 నెలలు ఏం జరిగింది స్టోరీ అంటే ఆయన మనం సంప్రదించలేదు. ఆయనకి బీజేపీ టీడీపీలో ఎంపీ టికెట్ కన్ఫర్మ్ అయిందని ఎన్నోసార్లు సింగపూరు ఇండియా ఫ్లైట్ ఎక్కడం దిగటం ఇలాగ ఎన్నో తిరిగి ఎన్నో ఖర్చులు పెట్టుకుని ఎంపీ అభ్యర్థి నేనే అని చెప్పి ఏలూరు పార్లమెంట్కి విపరీతంగా తిరిగారు. వస్తానే 2 స్కార్పియోలు బుక్ చేశారు, ఒక ఫార్చునర్ బుక్ చేశారు,
ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి 3 కార్లు వేసుకొచ్చారు. నేనే ఎంపీ అభ్యర్థిని, బాబు గారు నాకు మాట ఇచ్చేశారని చెప్పి తిరిగారు. సో ఇదే గోపాల్ యాదవ్ గారి జాతకంలో గోచార రీత్యా ఇక్కడ ఈ గ్రహాలు ఉన్నాయి, ఇక్కడ ఇలాగ ఉన్నాయి కాబట్టి ఆయనకి టికెట్ చంద్రబాబు గారు ఇవ్వరు. ఇవ్వకపోతే ఎంత నష్టపోతారు, ఒకవేళ తప్పిజారి ఇస్తే ఎన్ని కోట్లు నష్టపోతారో కూడా నేను నన్ను అడిగిన సూర్యనారాయణ రాజు గారికి చెప్పడం జరిగింది. మీ ప్రేక్షకులకి ఏదైనా సందేహం ఉంటే 8978936999 సూర్యనారాయణ రాజు గారు, ఏలూరు బీజేపీ కిసాన్ మోర్చా సెక్రటరీ. మీరు 8978936999 LRR సూర్యనారాయణ రాజు ఈయన కనుక్కోవచ్చు. ఈయన చెప్పిన దాంట్లో అసత్యం ఏదన్నా ఉందంటే ఎన్నో పంచాయతీ ప్రెసిడెంట్లు కూడా నేను ఆయనకి చెప్పాను, అదే జరిగింది. ఎన్ని ఓట్లతో గెలుస్తారు, ఓడిపోతారు అనేది కూడా. సో ఇదే గోపాల్ యాదవ్ గారు మొన్నే ఐ విల్ టాక్ టు యూ టుమారో అన్న ఆయన సంప్రదించలేదు, టీడీపీలో తిరిగేశాడు. వన్స్ అపాన్ ఏ టైం ఒక రోజున చంద్రబాబు గారు యనమల రామకృష్ణుడు అల్లుడికి అనౌన్స్ చేశారు. టికెట్ రాలేదు కదమ్మా, ఇక్కడ మరి జ్యోతిష్యం ఉందా లేదా, ఎంత డబ్బులు ఖర్చు పెట్టుకున్నారు, ఆయనకి టైం బాగోలేదు. ఆ టైము ఆ రోజున మనల్ని మాట్లాడి సంప్రదించితే మనం ఇచ్చిన డైరెక్షన్ లో వెళ్తే ఇవాళ ఏలూరు ఎంపీ రేస్ లో ఆయనే ఉండేవాడు, కార్మూర్ సునీల్ వచ్చేవాడు కాదు. ఇవాళ బాధపడితే ఉపయోగం ఏముంది. తదనంత పరిణామాలు చాలా జరిగినాయి. ఏది ఈయనకి వైసీపీ నుంచి ఆఫర్ వచ్చింది, నువ్వు రా మేము ఇదని, ఈయనే లేదని తిరస్కరించడం జరిగింది. చంద్రబాబు గారు, లోకేష్ బాబు గారు నా పాకెట్లో ఉన్నారు, నాదే టికెట్ అనుకున్నాడు, అయిపోయింది. తదనంతర కారణంలో ఈ 3 పార్టీలు కలిసి తిరుగుతా పాపం ఈ రాజుగారు ఒకసారి ఎక్కడికో వెళ్ళారంట. ఈ రాజుగారిని చూసి ఏంటి రాజుగారు కాళ్ళు వెనక్కి తిరిగి ఉన్నాయి అన్నాడంట. ఆయన నాకు ఫోన్ చేసి నైటు, గురువుగారు గోపాలు నన్ను ఇలాగన్నాడు, కాళ్ళు ఏంటి వెనక్కి తిరిగి ఉన్నాయి అన్నాడు, అది చాలా బాధేసిందండి గురువుగారు అన్నాడు. మీరు కంగారు పడమాకండి, ధనమెచ్చిన మదమెచ్చును, మదమెచ్చిన మాత్సర్యంబు బహుబాగుగా ఇచ్చును అని ఉంది. డబ్బు సంపాదించాడు కదా, దాంతో వచ్చినాయి ఇవన్నీ ఓట్స్ అన్ని అయ్యే పలికెత్తదే ఏంటి. సో కర్మ ఫలితం తొందరలోనే వస్తుంది, మీరు కంగారు పడద్దు, ఇంకెన్నో రోజులు లేదు కదా, సీటు డిక్లేర్ అవ్వదు. 40 years ఇండస్ట్రీ చంద్రబాబు నాయుడు గారు ఈ జేబులో మనిషి అనుకుంటున్నాడు ఈయన, మీరు కంగారు పడమోహన్ రాజు గారు. ఆయన ఈయనలో ఉన్న దశేంద్రియాలని, 72,000 నాడుల్ని, అలాగే నవరంధ్రాలని, 40 years ఇండస్ట్రీ కైరోప్రాక్టిక్ చంద్రబాబు నాయుడు గారు ఒక్క దెబ్బకు బోన్ సెట్టింగ్ చేస్తారు, మీరు కంగారు పడమాకండి అన్న. అనంత కాలంలో చంద్రబాబు గారు కైరోప్రాక్టిక్ బోన్ సెట్ చేశారు. పాపం గోపాల్ యాదవ్ గారు ఐఎమ్ సారీ జగన్మోహన్ రెడ్డి గారు నన్ను క్షమించండి అని ఒక వీడియో చేసి పెట్టుకుని వెళ్ళి వైసీపీలో జాయిన్ అయ్యాడు. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి, నా రాజకీయం అంటాడు. మొన్న ఫోన్ చేసి ఆ రోజు నేను పెట్టినాడే కలిసి ఉంటే బాగుండేది, మీ గ్రహాలు ఎన్ని లేదు సార్, ఇది మీ జాతకం చాలా ఉంది చెప్పాలంటే. మీ బాబాయ్ గారికి కూడా చెప్పాను 2014లో ఈయన జీవితానికి టర్నింగ్ వచ్చి ఉంటుందని, మీ జీవితంలో ఆ రోజు టర్నింగ్ వచ్చి ఉంటుంది, ఆ టర్నింగ్ మీకు ఇప్పుడు ఈ స్టేజ్లో ఉండి ఉంటారు అని చెప్పాను. కావాలంటే మీ బాబాయ్ని అడుక్కోండి అని చెప్పాను. సో ఇక్కడ గ్రహాలు శని భగవానుడు నువ్వెవడరా చెప్పడానికి అని శాసిచ్చాడు, మనం నిమిత్త మాత్రం అమ్మ. సో ఇక ఇప్పుడు ఇది ఉదాహరణ, ఎవరికన్నా మీకైనా సరే కల్పనా జ్యోతి గారు మీకైనా సరే డౌట్ ఉంటే 8978936999 ఎలాంటి డౌట్స్ లేవు, నేను ఎప్పుడు ఎవరికి కాల్స్ చేసుకొని అంటే ఉంటే ఇది నిజమా కాదా సందేహం నివృత్తి చేసుకోండి. ఎప్పుడైనా నమ్మితే ఎదురుగా నమ్మడమే కానీ నేను అలాంటి పనులు ఎప్పుడూ చేయలేదండి. నేను ఇంత కాలంలో నా మొత్తం కెరీర్ మొత్తంలో వీళ్ళు నిజం చెప్తున్నారా అబద్ధం చెప్తున్నారా అని ఇంకొకరికి అసలు ప్రొఫెషనల్ గానే కాదు పర్సనల్ గా కూడా వీళ్ళు కరెక్టా రాంగ్ అని నేను ఎవరిని అలా క్యాలిక్యులేట్ చేసే పర్సన్. ఇక్కడ మేము కూర్చుని మాట్లాడేటప్పుడు నిజం చెప్పినా అబద్ధం చెప్పినా కర్మ మాకే అంటుకుంటది. ఎవరు ఏం మాట్లాడితే కర్మ వాళ్ళకి పక్కనే రెడీ అయ్యి కూర్చుంటది. సో ఇక్కడ నేను చెప్పేది నేను కాదు, చెప్పేది భగవంతుడు చెప్తున్నాడు అనుకుంటే ఏ కర్మ లేదు. కానీ నేను చెప్తున్నాను అహంకారంతో చెప్పాను అనుకోండి, కర్మ అయితే మాత్రం ఖచ్చితంగా ఉంటుంది, పక్కనే ఉంటది. తాస్మాన్ లాగా ఇలాగా బ్లాక్ కోబ్రా పక్కన కూర్చొని ఉంటది. సో
సర్వకర్మ భగవత్ ప్రీత్యర్థం అనే భావంతో మనం ఏం చేసినా కేవలం నడిపించేది భగవంతుడు, ఆయన నడిపిస్తున్నాడు, నేనేమో నడవట్లేదు అనుకునే భావంతోనే ఏ కర్మ చేసినా మానవుడు నడిస్తే ఏది అంటదు. ఓకే. నేను డబ్బు సంపాదించా అనుకుంటే అది ఒక అహంకారం. ఈ డబ్బులు అంతకు ముందు లేవు, ఇప్పుడు ఉన్నాయి, తర్వాత ఉంటే ఉండవు. అవును. ఇంతకు డబ్బు ముందు అనేది శాశ్వతం కాదు ఇంతకు ముందు కదా. భార్య లేదు, ఇప్పుడు ఉంది, తర్వాత ఉంటుందో ఉండదు. ఇంతకు ముందు పిల్లలు లేరు, ఇప్పుడు ఉన్నారు, తర్వాత ఉంటారో ఉండరు. ఈ భవబంధాలన్నీ కూడా కేవలం ఒక డ్రామాలో పాత్రలు పోషిస్తాకి మనం వచ్చాము, రైట్. పోషించడం, వెళ్ళిపోవడం. సో ఇప్పుడు ధనం 75 మూలం ఇద జగత్ అని, ధనం చుట్టూతా కూడా జగత్ అంతా తిరుగుతుంది. ఈ సంపాదించినోడు అనుకుంటాడు నేను సంపాదించా అనుకుంటాడు, అదొక అజ్ఞానం. ఆడు సంపాదించింది ఏం లేదమ్మా, అక్కడ అది రాసి ఉంది స్క్రిప్ట్, ఆడాలి వెళ్ళాలి. ఓకే. ఇప్పుడు సో మీరు కానివ్వండి ఇక 175 నియోజకవర్గాలు అలాగే 25 ఎంపీ స్థానాలు ఎవరెవరు గెలుస్తారు, ఎవరికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి, ఎన్ని సీట్లు వస్తాయి? సో మనం ఆంధ్రాలో తీసుకుంటే 25 పార్లమెంట్ స్థానాలు, అలాగే 175 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇక్కడ వైసీపీ ఒంటరిగా వెళ్తుంది, టీడీపీ, జనసేన, బీజేపీ 3 కూటమిగా వాళ్ళ సీట్లు పంపకం చేసుకుని, ఒక సైడు వీళ్ళు ఉన్నారు, రెండో సైడు వైసీపీ ఉంది. వీళ్ళిద్దరూ ప్రస్తుతం యుద్ధానికి వెళ్తున్నారు. సో ఆ యుద్ధానికి వెళ్ళే యుద్ధంలో ఎవరు బలాబలాలు ఎలా ఉన్నాయి, ఎవరు గెలవగలుగుతారు, ఎవరికి ఏ నియోజకవర్గాలు ఏ పార్టీ గెలవబోద్ది అనేది మన జ్యోతిష్య పరంగా, ఈ నేను అనుకునే శరీరం అనుకోండి, నేననే ఆత్మ అనుకోండి, శరీరం కాదు. నేను చెప్పగలిగేది అయితే, నేను 175 నియోజకవర్గాలు నేను తిరగలేదు, ఇది నేను పలికే సత్యం. 175 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, ఎంపీలు, జనాలని నేను కలవలేదు, అది అయ్యే పని కూడా కాదు. కారు కావాలి, దానికి పెట్రోల్ కావాలి, ఈ డబ్బులన్నీ ఎవరిస్తారు? ఒక సర్వే చేస్తేనే సర్వే సంస్థలకి ఎంతో ఖర్చు అవుతుంది కదమ్మా. ఇప్పుడు నేను ఒక్కడిని తిరగాలన్నా సాధ్యమయ్యే పనా? ఎన్ని మండలాలు ఉన్నాయి? 25 పార్లమెంట్ స్థానాల్లో ఎన్ని మండలాలు ఉన్నాయి, ఎన్ని గ్రామాలు ఉన్నాయి, ఎన్ని పంచాయతీలు ఉన్నాయి, ఎన్ని కోట్ల మంది జనం ఉన్నారు? అది మనం తిరిగే సాధ్యమయ్యే పని కాదు కదమ్మా. కానీ ఆత్మశక్తితో, మన లోపల ఉన్న దివ్యశక్తితో ఒక నియోజకవర్గం మీద దృష్టి పెడితే, ఆ నియోజకవర్గంలో 2 లక్షల ఓటర్లా, 2,50,000 ఓటర్లు ఉన్నారా, వాళ్ళ మనసుల్లో ఏముంది అనేది మనం కనెక్ట్ అయ్యి వితిన్ సెకండ్స్ లో మనం తెలుసుకోవచ్చు. ఆ తెలుసుకునేదే జ్యోతిష్ విద్య. అది మనకి ఏదో గురువుల నుంచి రాబట్టి మనం చెప్పబట్టి తెలంగాణలో చెప్పింది జరిగిందైనా అదే జరిగింది. కొన్ని సమయ సందర్భాలు ఉంటాయి, ఆ టైంలో చూసి చెప్తే 100% జరుగుతాయమ్మా. ఇది చెప్పేది అంతేగాని నేనైతే కార్లు వేసుకుని ఇంటింటికి, నియోజకవర్గానికి, ఊళ్ళు తిరిగి చెప్పేది కాదు. సో ఇక్కడ మనం ఫస్ట్ ఆంధ్ర రాష్ట్రంలో ఈశాన్యంలో ఉంది అరకు పార్లమెంట్ నియోజకవర్గానికి వెళ్తే, అరకు పార్లమెంట్లో అది ఎస్టీ పార్లమెంటు, అందుట్లో అసెంబ్లీ స్థానాలు 7 ఉన్నాయి. అది అరకు వ్యాలీ, పాడేరు, పాలకొండ, సాలూరు, కురుపాం, రామచంద్రాపురం, పార్వతీపురం, మొత్తం 7 ఉన్నాయమ్మ. ఇక్కడ అరకు వ్యాలీ ఎస్టీ, పాడేరు ఎస్టీ, పాలకొండ ఎస్టీ, సాలూరు ఎస్టీ, కురుపాం ఎస్టీ, రామచంద్రాపురం ఎస్టీ, పార్వతీపురం మాత్రం ఎస్సీ. ఈ 7 నియోజకవర్గాల్లో కూడా వైసీపీకే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే అరకు పార్లమెంట్ సీటు కూడా వైసీపీకే వస్తుంది, గెలుపు అవకాశాలు ఉన్నాయి. సో ఇక నెక్స్ట్ అరకు అయిపోతే శ్రీకాకుళం. శ్రీకాకుళం పార్లమెంట్లో ఆముదాల వలస, ఇచ్చాపురం, టెక్కలి, నర్సన్నపేట, పలాస, పాతపట్నం, శ్రీకాకుళం 7 కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి. ఈ 7 కాన్స్టిట్యున్సీల్లో సో ఆముదాల వలస కూటమికి అవకాశం ఉంది, ఇచ్చాపురం వైసీపీకి అవకాశం ఉంది, టెక్కలి కూటమికి అవకాశం ఉంది, నర్సన్నపేట వైసీపీకి అవకాశం ఉంది, పలాస కూటమికి అవకాశం ఉంది, పాతపట్నం కూటమికి అవకాశం ఉంది, శ్రీకాకుళం వైసీపీకి అవకాశం ఉంది. ఇక్కడ కూటమికి 4 స్థానాలు అవకాశాలు ఉన్నాయి. సో వైసీపీకి 3 స్థానాలు అవకాశం ఉన్నాయి. ఇక్కడ శ్రీకాకుళం పార్లమెంట్లో కూటమి అభ్యర్థి ఎంపీగా గెలుస్తాడు. సో నెక్స్ట్ విజయనగరం పార్లమెంటు. విజయనగరం పార్లమెంట్ తీసుకుంటే, విజయనగరం పార్లమెంట్లో కూడా 7 అసెంబ్లీ నియోజకవర్గాలు. అది ఎచ్చెర్ల, రాజాం, బొబ్బిలి, చీపురుపల్లి, గజపతి నగరం, నెల్లిమర్ల, విజయనగరం 7 పార్లమెంటు స్థానాల్లో ఎచ్చెర్ల వైసీపీకి అవకాశం ఉంది, రాజాం
వైసీపీకి అవకాశం ఉంది. బొబ్బిలి కూటమికి అవకాశం ఉంది. చీపురుపల్లి టైట్ ఫైట్లో ఎడ్జిలో వైసీపీ బయటపడవచ్చు. సో గజపతి నగరం టైట్ ఫైట్లో కూటమి అభ్యర్థి బయటపడవచ్చు. నెల్లిమర్ల కూటమికి అవకాశం ఉంది. విజయనగరం వైసీపీకి అవకాశం ఉంది. మొత్తం మీద విజయనగరంలో 4 వైసీపీ, 3 కూటమి స్థానాలకి అవకాశాలు ఉన్నాయి. సో విజయనగరం పార్లమెంట్లో కూడా హోరాహోరీగా జరిగిన పార్లమెంట్ స్థానం అయితే వైసీపీకి ఎడ్జ్ ఉంది. నెక్స్ట్ ఇంక విశాఖపట్నం అమ్మ. విశాఖపట్నం పార్లమెంట్లో 7 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఈ 7లో విశాఖ నార్త్, గాజువాక, విశాఖ ఈస్ట్, విశాఖ సౌత్, విశాఖ వెస్ట్, భీమిలి, శృంగవరపుకోట 7 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 7లో విశాఖ నార్త్ కూటమికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. గాజువాక టైట్ ఫైట్లో వైసీపీ ఎడ్జ్లో బయటపడవచ్చు. అలాగే విశాఖ ఈస్ట్ కూటమే, విశాఖ సౌత్ వైసీపీ, విశాఖ వెస్ట్ టైట్లో కూటమే, అలాగే బొబ్బిలి వైసీపీ, శృంగవరపుకోట టైట్లో. సో ఇక్కడ వైసీపీకి 3, కూటమికి 4 స్థానాలు వైజాగ్ పార్లమెంట్లో. సో వైజాగ్ పార్లమెంటు కూటమికి వెళ్ళదు, ఎంపీ సీట్. నెక్స్ట్ 5వ నియోజకవర్గం అనకాపల్లి. అనకాపల్లిలో చోడవరం, మాడుగుల, అనకాపల్లి, పెందుర్తి, యలమంచిలి, పాయకరావుపేట, నర్సీపట్నం 7 కాన్స్టిట్యున్సీ ఉన్నాయమ్మా. 7 కాన్స్టిట్యున్సీలో చోడవరం టైట్ ఫైట్ కూటమికి అవకాశాలు, అలాగే మాడుగుల టైట్ ఫైట్లో వైసీపీకి అవకాశాలు ఉన్నాయి. అనకాపల్లి టైట్ ఫైట్లోనే కూటమికి, అలాగే పెందుర్తి కూడా టైట్ ఫైట్లోనే కూటమికి, యలమంచిలి ఒకటి వైసీపీకి, పాయకరావుపేట వైసీపీ ఎస్సీ కాన్స్టిట్యున్సీ అది, అలాగే నర్సీపట్నం కూటమి. ఇక్కడ వైసీపీకి 3, కూటమికి 4. ఇక్కడ కూడా వైసీపీకి 3 స్థానాలు, కూటమికి 4 స్థానాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఇక్కడ అనకాపల్లి పార్లమెంట్ మాత్రం టైట్ ఫైట్ అమ్మ. చాలా టైట్ ఫైటే ఉంది. ఎవరు వస్తారనేది చెప్పలేము. మళ్ళీ ఒక నెల ఆగాక నామినేషన్ వేసి విత్డ్రా చేసుకున్నాక ఈ పార్లమెంట్ గురించి మనం మాట్లాడుకుందాం. అదే నియోజకవర్గాలకు అప్పుడు మెజారిటీ కూడా ఎవరెవరికి ఉన్నది విత్డ్రా అయ్యాక అభ్యర్థులను బట్టి మాట్లాడదాం. ఇక 6వది కాకినాడ పార్లమెంటు. కాకినాడ పార్లమెంట్లో వచ్చేసి 7 నియోజకవర్గాల్లో తుని, పత్తిపాడు, పిఠాపురం, కాకినాడ, పెద్దాపురం, కాకినాడ సిటీ, జగ్గంపేట 7 నియోజకవర్గాలు. 7 నియోజకవర్గాల్లో తుని వైసీపీ, ప్రతిపాడు వైసీపీ, పిఠాపురం వైసీపీ, కాకినాడ కూటమి, పెద్దాపురం టైట్ ఫైట్లో కూటమికి అవకాశాలు ఉన్నాయి. కాకినాడ సిటీ వైసీపీకి అవకాశాలు ఉన్నాయి. జగ్గంపేట కూటమి. ఇక్కడ వైసీపీకి 4, కూటమికి 3 సీట్లు. ఫైనల్గా కాకినాడ పార్లమెంటు వైసీపీకే దక్కే అవకాశాలు ఉన్నాయి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి అమలాపురం పార్లమెంట్ అమ్మ. అమలాపురం పార్లమెంట్లో రామచంద్రాపురం, ముమ్మిడివరం, అమలాపురం, రాజోలు ఎస్సీ కాన్స్టిట్యున్సీ, అమలాపురం కూడా ఎస్సీ కాన్స్టిట్యున్సీ అమ్మ. అలాగే గన్నవరం ఎస్సీ, కొత్తపేట, మండపేట. ఈ గన్నవరం ఎస్సీ, అమలాపురం 2 ఎస్సీ, రాజోలు కూడా ఎస్సీ అమ్మ. సో ఈ రామచంద్రాపురంలో వైసీపీకి అవకాశాలు ఉన్నాయి. ముమ్మిడివరంలో కూటమికి అవకాశాలు ఉన్నాయి. అమలాపురం ఎస్సీలో వైసీపీకే ఎడ్జిలో అవకాశాలు ఉన్నాయి. సో రాజోలు కూటమికి అవకాశాలు ఉన్నాయి. గన్నవరం కూడా కూటమికి అవకాశాలు ఉన్నాయి. కొత్తపేట కూడా కూటమి అభ్యర్థికి అవకాశాలు ఉన్నాయి. ఒక మండపేట వైసీపీ అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ వైసీపీకి 3, కూటమికి 4 ఉన్నాయి. సో ఇక్కడ అమలాపురం ఎంపీ సీట్ కూడా కూటమి గెలుచుకునే అవకాశం ఉంటుందా? అవకాశాలు ఉన్నాయి. ఇక 2వది రాజమండ్రి. 8వ పార్లమెంట్ రాజమండ్రి. రాజమండ్రిలో అనపర్తి, రాజానగరం, రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్, కొవ్వూరు, నిడదవోలు, గోపాలపురం ఈ 7 స్థానాల్లో అనపర్తి వైసీపీకి అవకాశాలు ఉన్నాయి. రాజానగరం టైట్ ఫైట్ కూటమికే వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. రాజమండ్రి సిటీ
వైసీపీకి అవకాశాలు ఉన్నాయి. రాజమండ్రి రూరల్ కూటమికి అవకాశాలు ఉన్నాయి. ఓకే. కొవ్వూరు ఎస్సీ వైసీపీకి అవకాశాలు ఉన్నాయి. నిడదవోలు కూటమి అభ్యర్థి గెలుస్తాడు. ఇక గోపాలపురం ఎస్సీ కాన్స్టిట్యున్సీ అది వైసీపీకి అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ వైసీపీకి 4, కూటమికి 3 స్థానాల అవకాశాలు ఉన్నాయి. టోటల్ గా రాజమండ్రి పార్లమెంటు ఎడ్జులైన వైసీపీకే గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఇంకొచ్చేసి నరసాపురం పార్లమెంటులో 7 అసెంబ్లీ స్థానాలు. అందులో ఒకటి ఆచంట, రెండోది పాలకొల్లు, 3 నరసాపురం, 4 భీమవరం, 5 ఉండి, 6 తణుకు, 7 తాడేపల్లిగూడెం. 7 నియోజకవర్గాల్లో ఆచంట వైసీపీకి, పాలకొల్లు కూటమికి, నరసాపురం వైసీపీకి, భీమవరం టైట్ ఫైట్ వైసీపీ, ఉండి టైట్ ఫైట్ కూటమి, తణుకు టైట్ ఫైట్ వైసీపీ, తాడేపల్లిగూడెం కూటమి. సో ఇక్కడ వైసీపీకి 4, మళ్ళీ కూటమికి 3 ఓవరాల్ గా బయటపడే అవకాశాలు ఉన్నాయి. సో నరసాపురం పార్లమెంటు వైసీపీకే ఎక్కువ అవ్వచ్చు. ఇది వరకు అయితే కూటమికి ఉంది. ఇప్పుడు ప్రెజెంట్ అయితే వైసీపీకి అవకాశాలు ఉన్నాయి. రేపొద్దున ఏంటనేది అభ్యర్థులు నామినేషన్ వేసి విత్డ్రా చేసుకున్నాక మళ్ళీ ఒక మన వీడియో చేసినప్పుడు అప్పుడు ఏంటనేది ఫైనల్ గా క్లియర్ గా చెప్పుకుందాం. అప్పుడు మెజారిటీలతో సహా ఏ అభ్యర్థికి కూటమి అభ్యర్థి అయినా వైసీపీ అభ్యర్థులైనా ఎంత మెజారిటీతో గెలుస్తారు అనేది కూడా అప్పుడు మనం ఒక వీడియో చెప్పుకుందాం. సో నెక్స్ట్ ఇంకా నరసాపురం అయిపోయాక ఏలూరు పార్లమెంట్ లో అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ 1 ఉంగుటూరు, 2 దెందులూరు, 3 ఏలూరు, 4 పోలవరం ఎస్టీ, 5 చింతలపూడి ఎస్సీ, 6 నూజివేడు, 7 కైకలూరు. ఈ 7 నియోజకవర్గాల్లో ఉంగుటూరు వైసీపీకి అవకాశాలు ఉన్నాయి. దెందులూరు అబ్బాయి చౌదరి వైసీపీకి అవకాశాలు ఉన్నాయి. ఏలూరు కూటమికి అవకాశాలు ఉన్నాయి. పోలవరం ఎస్టీ వైసీపీకి అవకాశాలు ఉన్నాయి. చింతలపూడి ఎస్సీ టైట్ ఫైట్ బాగా, అది 50-50 అప్పుడే చెప్పలేము, చాలా టైట్ గా ఉంది. ఇక నూజివేడు వైసీపీ, కైకలూరు టైట్ ఫైట్ లో కూటమి ఎడ్జి బయటపడవచ్చు. బీజేపీ క్యాండిడేట్ ఆయన ఉన్నాడు కదా, ఎవరు, కామినేని శ్రీనివాస్ గారు, ఆయనే బయటపడే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ వైసీపీకి 5, కూటమికి 2, టైట్ ఫైట్ ఒకటి ఉంటది మొత్తానికి. కాకపోతే ఏలూరు పార్లమెంట్ వైసీపీ కార్మూర్ సునీల్ చెప్పానమ్మా, ఆయన ఫోన్ మాట్లాడాడు, నువ్వు గెలుస్తావు బాబు అని చెప్పాను. సో అది. తర్వాత మచిలీపట్నం పార్లమెంట్ తీసుకుంటే గన్నవరం, గుడివాడ, పెడన, మచిలీపట్నం, అవనిగడ్డ, పామర్రు, పెనమలూరు, మొత్తం 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీల్లో గన్నవరం వైసీపీకి అవకాశాలు ఉన్నాయి. వల్లభనేని వంశీ. గుడివాడ వైసీపీకి అవకాశాలు ఉన్నాయి, కొడాలి నాని. సో పెడన టైట్ ఫైట్ లో వైసీపీ బయటపడవచ్చు. మచిలీపట్నం వైసీపీ పేర్ని కృష్ణమూర్తి గెలుస్తాడు. రెండోది అవనిగడ్డ కూటమికే అవకాశాలు ఉన్నాయి. పామర్రు కూడా ఎస్సీ కాన్స్టిట్యున్సీ టైట్ ఫైట్ లో కూటమికే అవకాశాలు ఉన్నాయి. పెనమలూరు వైసీపీ అభ్యర్థి. టోటల్ గా మచిలీపట్నంలో వైసీపీ 5, కూటమి 2 వేసుకుంటే మచిలీపట్నం వైసీపీ గెలిచే పార్లమెంటు వైసీపీ అవకాశాలు ఉన్నాయి. ఇక విజయవాడ పార్లమెంటు. ఇక్కడ విజయవాడ పార్లమెంట్ లో తిరువూరు ఎస్సీ, విజయవాడ వెస్ట్, విజయవాడ సెంట్రల్, విజయవాడ ఈస్ట్, మైలవరం, నందిగామ ఎస్సీ కాన్స్టిట్యున్సీ, జగ్గయ్యపేట 7 నియోజకవర్గాలలో తిరువూరు ఎస్సీ వైసీపీకి వెళ్తుంది. అలాగే విజయవాడ వెస్ట్ వైసీపీకి అవకాశాలు ఉన్నాయి. విజయవాడ సెంట్రల్ టైట్ ఫైట్ లో కూటమి రావచ్చు. విజయవాడ ఈస్ట్ వైసీపీకి అవకాశాలు ఉన్నాయి. మైలవరం కూటమిదే. నందిగామ ఎస్సీ టైట్ ఫైట్ కూటమిదే. జగ్గయ్యపేట టైట్ ఫైట్ లో వైసీపీ ఎడ్జిలో బయటపడచ్చు. సో ఇక్కడ వైసీపీ 4, కూటమి 3. ఇక్కడ విజయవాడ కేశినేని నాని గారు మళ్ళీ ఎంపీగా తిరిగి గెలిచే అవకాశాలు ఉన్నాయమ్మా. తర్వాత గుంటూరు పార్లమెంట్ తీసుకుంటే తాడికొండ, మంగళగిరి, తాడికొండ ఎస్సీ, మంగళగిరి, పొన్నూరు, తెనాలి, పత్తిపాడు ఎస్సీ, గుంటూరు వెస్ట్, గుంటూరు ఈస్ట్ 7 నియోజకవర్గాలు. ఈ 7లో తాడికొండ ఎస్సీ వైసీపీ,
మంగళగిరి టైట్ ఫైట్ ఉమ్, హోరాహోరీగా ఉంది. సరే అది ఫైనల్ గా తర్వాత చెప్దాం లాస్ట్ వీడియోలో. ఓకే. ఇది మళ్ళీ 1 మంత్ తర్వాత. ఉమ్, 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 ఆ, పొన్నూరు ఉమ్, వైసీపీ, తెనాలి ఉమ్, కూటమి, ఓకే. పత్తిపాడు ఎస్సీ వైసీపీ, ఉమ్, ఉమ్, గుంటూరు వెస్ట్ కూటమే, ఉమ్, గుంటూరు ఈస్ట్ వైసీపీ. ఓకే. ఇక్కడ 4 వైసీపీ, 2 కూటమి, ఉమ్, ఒకటే టైట్ ఫైట్ రైట్. ఉంది. సో తర్వాత 14వ నియోజకవర్గం నరసరావుపేట. రైట్. నరసరావుపేట పార్లమెంటు పరిధిలో ఉమ్, పెదకూరపాడు, చిలకలూరిపేట, నరసరావుపేట, సత్తెనపల్లి, వినుకొండ, గురజాల, మాచర్ల ఓ, 7 నియోజకవర్గాలు ఉన్నాయి. ఓకే. ఇందులో పెదకూరపాడు ఉమ్, ఉమ్, కూటమి అభ్యర్థి గెలిచే అవకాశాలు ఉన్నాయి. రైట్. చిలకలూరుపేట కూటమికి అవకాశాలు ఉన్నాయి. ఉమ్, నరసరావుపేట వైసీపీకి అవకాశాలు ఉన్నాయి. సత్తెనపల్లి ఉమ్, ఎడ్జ్లో వైసీపీ బయటపడవచ్చు. ఓకే. వినుకొండ వైసీపీకి అవకాశాలు ఉన్నాయి. గురజాల ఉమ్, కూటమికి అవకాశాలు ఉన్నాయి. మాచర్ల ఉమ్, వైసీపీకి అవకాశాలు ఉన్నాయి. ఓ, ఇక్కడ కూడా వైసీపీకి 4, ఉమ్, కూటమికి 3. సో నరసరావుపేట కూడా పార్లమెంటు వైసీపీకి వైసీపీకే గెలుస్తుంది. అవకాశాలు ఉన్నాయి. రైట్. ఇకపోతే 15వది బాపట్ల పార్లమెంటు. ఉమ్, బాపట్ల పార్లమెంట్లో వేమూరు ఎస్సీ ఉమ్, అసెంబ్లీ, ఉమ్, రేపల్లె, ఉమ్, బాపట్ల, పరుచూరు, అద్దంకి, చీరాల, సంతనూతలపాడు కూడా ఎస్సీ అమ్మ. సో ఇక్కడ వేమూరు ఎస్సీ కాన్స్టిట్యున్సీలో అసెంబ్లీకి వైసీపీకి అవకాశాలు ఉన్నాయి. ఉమ్, రేపల్లె కూటమికి అవకాశాలు ఉన్నాయి. ఉమ్, బాపట్ల వైసీపీకి అవకాశాలు ఉన్నాయి. ఓకే. పరుచూరు వైసీపీకి అవకాశాలు ఉన్నాయి. అద్దంకి వైసీపీకి ఎడ్జ్ ఉంది. ఉమ్, చీరాల వైసీపీకి ఎడ్జ్ ఉంది. సంతనూతలపాడు ఎస్సీ నియోజకవర్గంలో కూటమి గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఓకే. సో ఇక్కడ వైసీపీకి 5, ఉమ్, కూటమికి 2. ఉమ్, సో బాపట్ల వైసీపీ పార్లమెంట్ కూడా గెలిచే అవకాశం వైసీపీ ఉంటుందా? గెలిచే ఉమ్, అవకాశాలు ఉన్నాయి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఒంగోలు పార్లమెంట్ అమ్మ. ఉమ్, ఒంగోలు పార్లమెంట్లో ఎర్రగొండపాలెం ఎస్సీ ఉమ్, అసెంబ్లీ నియోజకవర్గాలు, దర్శి, ఓకే. ఒంగోలు, కొండేపి ఎస్సీ, మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి ఓ, 7 పార్లమెంట్లో ఇక్కడ 7 అసెంబ్లీ స్థానాలు ఉమ్, ఒంగోలు పార్లమెంట్లో ఇక్కడ 7 కూడా వైసీపీకే ప్లస్గా ఉన్నాయి. ఓకే. ఇక్కడ కూటమికి అవకాశాలు కనపడలేదు. ఓకే. సో ఒంగోలు పార్లమెంటు ఖచ్చితంగా వైసీపీ వైసీపీదే. ఇక రెండోది నంద్యాల పార్లమెంటు. రైట్. నంద్యాల పార్లమెంట్లో ఆళ్లగడ్డ, దోను, నందికొట్కూరు, నంద్యాల, పాణ్యం, మనగానపల్లి, శ్రీశైలం. ఓ, సో ఇక్కడ నంద్యాల పార్లమెంట్లో ఉమ్, ఆళ్లగడ్డ, డోను, నందికొట్కూరు, నంద్యాల, పాణ్యం, మనగానపల్లి, శ్రీశైలంలో కూడా ఉమ్, 7 నియోజకవర్గాల్లో వైసీపీకి అనుకూల పవనాలు ఉన్నాయి. మొత్తం 7కి 7 7 ఇక్కడ ఓకే. ఎక్కడ ఒకటి కూడా కూటమి కూటమి రాదు. కనపడతలేదు కాబట్టి ఉమ్, ఉమ్, నంద్యాల పార్లమెంట్ కూడా వైసీపీకే వస్తుంది. వైసీపీదే. ఇంకా కర్నూలు పార్లమెంటు. ఉమ్, కర్నూలు పార్లమెంట్లో ఆదోని, ఆలూరు, ఎమ్మిగనూరు, కర్నూలు, కొడుమూరు ఎస్సీ, పత్తికొండ, మంత్రాలయం ఉమ్, 7 నియోజకవర్గాలు. ఇక్కడ ఆదోనిలో వైసీపీ సాయిప్రసాద్ రెడ్డి ఓకే. 6,000 తక్కువ కాకుండా గెలుస్తాడని ఉమ్, ఆయన చెప్పడం జరిగింది. నేను ఓకే. ఆయన కలిసి. రైట్. సో ఆలూరు వైసీపీ, ఉమ్, ఎమ్మిగనూరు వైసీపీ, ఉమ్, కర్నూలు కూటమికి అవకాశాలు ఉన్నాయి. రైట్. కొడుమూరు ఎస్సీ కూడా కూటమికి అవకాశాలు ఉన్నాయి. ఉమ్, ఇక పత్తికొండ వైసీపీ, మంత్రాలయం, బాలనాగిరెడ్డికి 10,000 పైన మెజారిటీ వస్తుంది. ఓకే. సో ఇక్కడ వైసీపీకి 5, ఉమ్, కూటమికి 2. 2 సో కర్నూలు పార్లమెంట్ కూడా వైసీపీకే వస్తుంది. వైసీపీకే అవకాశాలు ఉన్నాయి. ఓకే. ఇక అనంతపూర్ పార్లమెంటు. ఉమ్, అనంతపూర్ పార్లమెంట్లో అనంతపురం సిటీ, ఉమ్, ఉరవకొండ, కళ్యాణదుర్గం, గంతకల్లు, తాడిపత్రి, రాయదుర్గం, సింగనమల. ఓకే. సింగనమల ఎస్సీ, ఉమ్, ఉమ్, అనంతపురం టౌన్ ఉమ్, వైసీపీకి అవకాశాలు ఉన్నాయి. రైట్. ఉరవకొండ వైసీపీకి అవకాశాలు ఉన్నాయి. ఉమ్, కళ్యాణదుర్గం కూటమి గెలవచ్చు. రైట్. ఏమా గుంతకల్లు వైసీపీ, ఉమ్, ఆయనకు కూడా చెప్పాను నేను ఓకే. ఎంత మెజార్టీతో గెలుస్తారో గుంతకల్లు రైట్. ప్రజెంట్ ఎమ్మెల్యే గారికి. ఉమ్, సో తాడిపత్రి వైసీపీకి అవకాశాలు ఉన్నాయి. ఉమ్, రాయదుర్గం వైసీపీకి అవకాశాలు ఉన్నాయి. ఉమ్, సింగనమల మాత్రం కూటమికి అవకాశాలు ఉన్నాయి. రైట్. ఇక్కడ వైసీపీకి 5, అనంతపూర్లో కూటమికి 2 2 అవకాశాలు ఉన్నాయి. రైట్. ఈ నెక్స్ట్ హిందూపూర్. ఉమ్, హిందూపూర్ పార్లమెంట్లో ఉమ్, కదిరి, ధర్మవరం, పుట్టపర్తి, పెనుగొండ, మడకశిర ఎస్సీ, రాప్తాడు, హిందూపూర్ రైట్. 7 అసెంబ్లీ సీట్లు. ఉమ్, ఇక్కడ కదిరి వైసీపీకి అవకాశాలు ఉన్నాయి. ఉమ్, ధర్మవరం వైసీపీకి అవకాశాలు ఉన్నాయి. ఉమ్, పుట్టపర్తి వైసీపీకి అవకాశాలు ఉన్నాయి. ఓ, పెనుగొండ కూటమికి అవకాశాలు ఉన్నాయి. ఉమ్, మడకశిర ఎస్సీ వైసీపీకి అవకాశాలు ఉన్నాయి. ఉమ్, రాప్తాడు టైట్ ఫైట్
వైసీపీ ఎడ్జ్లో బయటపడవచ్చు ఓకే. రాప్తాడులో. సో హిందూపూరు కూటమే. మన బాలకృష్ణ గారు గెలుస్తారు. 10,000 పైన మెజార్టీతో గెలుస్తారని ఎప్పుడో చెప్పడం జరిగింది. మా అంబికా కృష్ణ ఓకే. గారికి ఎప్పుడో చెప్పాను నేను. సో చిలుకూరు బాలాజీ దగ్గర కూడా వైసీపీ గెలుస్తుందంటే నిజంగా చాలా అభిమానం ఉన్నట్టే వైసీపీ మీద ఒక రకంగా. అని కాదండి, ఉమ్, హిందూపూర్లో ఉమ్, ఆ, బాలకృష్ణ గారు ఎమ్మెల్యే కాన్స్టిట్యూన్సీ అభ్యర్థి ఉమ్, నన్ను అంబికా కృష్ణ గారు అడిగారు ఒకసారి మా ఉమ్. బాలయ్య బాబు పరిస్థితి ఏంటని. ఆయనకి చాలా ఆత్మీయులు సన్నిహితులు. బాలకృష్ణ గారికి, ఉమ్, ఉమ్, ఏది మన అంబికా కృష్ణ గారికి. ఉమ్, సో ఆయన ఎప్పుడూ అడుగుతుంటారు నన్ను, రైట్. మా బాలయ్య బాబు ఏంటి బాబు అని, ఉమ్, ఉమ్, గురుగారు అని. నేను రైట్. ఎప్పుడో చెప్పాను ఆయనకి ఉమ్, 10,000 పైన మెజార్టీతో బాలకృష్ణ గారు మళ్ళీ మళ్ళీ గెలుస్తారు. హిందూపూర్లో గెలుస్తారని. ఓకే. సో ఇక్కడ వైసీపీకి 4, ఉమ్, కూటమికి 2, ఉమ్, 1 టైట్ ఫైట్ ఉంటుందమ్మా. ఓకే. అదే రాప్తాడు ఉమ్, అవ్వచ్చు, ఉమ్, ఉమ్, అది టైట్ ఫైట్. ఓకే. హిందూపూర్ పార్లమెంటు శాంతా గారు ఓ గెలుస్తారు. ఆమెకు నేను 3 నెలల క్రితమే చెప్పాను, రైట్. నాకు ఫోన్ చేస్తే ఉమ్, హెల్ప్ మీదేనమ్మా, యూ డోంట్ వర్రీ అని. ఓకే. సో నెల్లూరు పార్లమెంటు, ఉమ్, నెల్లూరు పార్లమెంట్లో వచ్చేసి ఆత్మకూరు, ఉదయగిరి, కావలి, కొవ్వూరు, కందుకూరు, నెల్లూరు రూరల్, నెల్లూరు సిటీ, రైట్. మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉమ్, ఆత్మకూరు కూటమి గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఉమ్, ఉదయగిరి వైసీపీ, రైట్. కావలి వైసీపీ, ఉమ్, కోవూరు వైసీపీ, ఉమ్, కందుకూరు వైసీపీ, నెల్లూరు రూరల్ వైసీపీ, నెల్లూరు సిటీ కూటమి. సో ఓకే. ఇక్కడ కూడా వైసీపీకి 5, కూటమికి 2. కూటమికి 2. సో నెల్లూరు పార్లమెంట్ విజయసాయిరెడ్డి గారు గెలుస్తారు. గెలుస్తున్నారు, వేమిరెడ్డి గారు ఓడిపోయే అవకాశాలు ఉన్నాయి. ఓ ఓకే. అది ఉం? ఉమ్, సో ఇక పోతే తిరుపతి పార్లమెంటు. ఉమ్, తిరుపతి పార్లమెంట్లో 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉమ్, గూడూరు ఎస్సీ, సర్వేపల్లి, తిరుపతి, వెంకటగిరి, శ్రీకాళహస్తి, సత్యవేడి ఎస్సీ, ఉమ్, సూళ్లూరుపేట ఎస్సీ. రైట్. ఇందులో 3 ఎస్సీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఉమ్, సో గూడూరు కూటమికి అవకాశాలు ఉన్నాయి. ఓకే. సర్వేపల్లి ఉమ్, కాకాని గోవర్ధన్ రెడ్డి వైసీపీ గెలుస్తాడు. తిరుపతి బొమ్మన అభినయ్ రెడ్డి గెలుస్తాడు. గెలుస్త- వెంకటగిరి వైసీపీకి అవకాశాలు ఉన్నాయి. ఓకే. శ్రీకాళహస్తి వైసీపీకి అవకాశాలు ఉన్నాయి. ఉహు, సత్యవేడు ఎస్సీ వైసీపీకే ఉంది. ఉమ్, సూళ్లూరుపేట ఎస్సీ కూడా ఉమ్, వైసీపీకే ఉంది. రైట్. మొత్తం మీద వైసీపీకి 6, కూటమికి 1. తిరుపతి పార్లమెంట్ కూడా వైసీపీకి ఎస్సీ చేసుకుంటారు. వైసీపీకే అవకాశాలు ఉన్నాయి. ఉమ్, సో ఇకపోతే రాజంపేట ఉమ్, ఉమ్, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి రైట్. వైసీపీ క్యాండిడేట్. ఉమ్, ఈ మిథున్ రెడ్డి పార్లమెంట్లో కోడూరు, తంబళపల్లె, పీలేరు, పొంగనూరు, మదనపల్లి, రాజంపేట, రాయచోటి, రైట్. 7 అసెంబ్లీ స్థానాలు. అసెంబ్లీ స్థానాలు. రాజంపేట పార్లమెంట్లో 7 అసెంబ్లీ స్థానాల్లో రైట్, రైట్. కోడూరు వైసీపీ, తంబళపల్లి వైసీపీ, పీలేరు వైసీపీ, పొంగనూరు వైసీపీ, మదనపల్లి వైసీపీ, రాజంపేట వైసీపీ, రాయచోటి కూడా వైసీపీ. మొత్తం క్లీన్ స్వీప్. మిథున్ రెడ్డి 7 నియోజకవర్గాల్లో 7 వైసీపీ. రైట్, ఇక్కడ మిథున్ రెడ్డి ఎంపీ రైట్. గెలుపు. ఉమ్, ఉమ్, సో నెక్స్ట్ చిత్తూరు, ఉమ్, ఇక లాస్ట్ది ఉమ్, ఫైనల్ గా చిత్తూరు పార్లమెంట్ వచ్చేటప్పటికి ఉమ్, చిత్తూరులో 7 అసెంబ్లీల్లో కుప్పం, ఉమ్, గంగాధర నెల్లూరు ఎస్సీ, చిత్తూరు, చంద్రగిరి, నగరి, పలమనేరు, పూతలపొట్టు ఎస్సీ. రైట్. సో ఇక్కడ కుప్పం టైట్ ఫైట్. టైట్ ఫైట్ కుప్పం. టైట్ Okay. ఫైట్ లో కూటమికి అంటే చంద్రబాబు గారే గెలుస్తారు. గెలిచే అవకాశాలు ఎక్కువగా. టైట్ ఫైట్ అంటేనే అసలు ఉమ్. ఆశ్చర్యంగా ఉంది. అదేలేండి, టైట్ ఫైట్ లో ఆయనే గెలుస్తారు రైట్. మన ప్రెడిక్షన్ అయితే. ఉమ్, సో గంగాధర నెల్లూరు ఎస్సీ వైసీపీ గెలుతుంది. ఓకే. చిత్తూరు వైసీపీ, ఉమ్, చంద్రగిరి వైసీపీ, ఓకే. నగరి టైట్ లో కూటమే. కూటమే నగరి. ఆ, ఓకే. అది రోజా గారు కష్టం ఉమ్, కనపడుతుంది. పలమనేరు వైసీపీ, ఓకే. పూతలపొట్టు ఎస్సీ ఉమ్, వైసీపీ. ఇక్కడ కూడా 5 వైసీపీ, 2 కూటమి, రైట్. మొత్తం 7 స్థానాలు. మొత్తం 25 పార్లమెంట్లో ఉమ్, ఉమ్, 175 అసెంబ్లీ స్థానాల్లో ఉమ్. ఇప్పుడున్న జనాలు ఇప్పుడున్న మైండ్ ప్రస్తుత మైండ్ సెట్లో ఉమ్, ఈ రోజుకి ఉమ్, 120 నుంచి 125 మధ్యలో వైసీపీకి అవకాశాలు ఉన్నాయి ఉమ్, అసెంబ్లీ. ఉమ్, 50 నుంచి 55 మధ్యలో కూటమికి అవకాశాలు ఉన్నాయి. ఉమ్, ఒక 20 పార్లమెంట్లు వైసీపీకి అవకాశాలు ఉన్నాయి. 5 పార్లమెంట్ల వరకు ఓకే. వైసీపీకి అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్కి ఉమ్, రేపు వీళ్ళు మార్చ్. రేపు మేనిఫెస్టోలు విడుదల చేసి ఉమ్, ఏది వైసీపీ కానీ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కానీ ఉమ్, వచ్చి రిలీజ్ చేసి బయటికి వెళ్ళి ప్రజల్లో తిరిగాక ఒక నెల పోయాక నామినేషన్లు వేసి 29ని విత్డ్రా చేశాక ఉమ్,
అప్పుడు మళ్ళీ ఒక నెల తర్వాత ఇవాళ 5వ మళ్ళీ తారీఖు కదా, కంపల్సరీ ఇంటర్వ్యూ చేద్దాం. ఏప్రిల్ చెప్పినట్టు. మే 4-5 తారీఖుల్లో మనం ఒక ఇంటర్వ్యూ చేసుకుంటే షూర్ గా. అప్పటికి మళ్ళీ బలాబలాలు ఎలాగున్నాయి, ఇందుట్లో ఏమన్నా అటు ఇటు మారినాయా, ఇటు అటు అవును, మారినాయా, అవును. ఎటు మారినాయి అనేది ఉమ్, ఉమ్. ఒక ఇంటర్వ్యూ చేసి మన హిట్ టీవీలో ప్రేక్షకులందరికి ఇద్దాం. ఓకే, అన్యదా భావించొద్దు, రైట్. మాకు తెలిసిన జ్యోతిష పరిజ్ఞానంతో ఇవి చెప్పడం మేము చెప్పడం జరుగుతుంది. జరుగుతుంది. మీ రైట్. మీ అభిమానాలు ఉమ్, ఏ పార్టీ మీద ఉంటే ఆ పార్టీకే మీరు బాగా కష్టపడండి, ఓట్లు వేసుకోండి. ఉమ్, మేము కేవలం జ్యోతిష్యులమే తప్ప ఉమ్. మాకు పార్టీలతో, కులాలతో, మతాలతో పని ఉండదు. మాకు సంబంధమే లేదు. రైట్, ఎవరు గెలిచినా ఎవరు ఓడిపోయినా మాకైతే సంబంధం లేదు. రైట్. సో మాకు ఉన్న పరిజ్ఞానం ఉమ్, తో ఉమ్. మేము చెప్పగలుగుతున్నాం. ఓకే. ఇక్కడ మాకు ఎవరో డబ్బులు ఇచ్చేది లేదు, ఉమ్, అటు చంద్రబాబు గారు ఇచ్చేది లేదు, ఇటు పవన్ ఎవరు? కళ్యాణ్ గారు ఎవరు, అటు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు, ఓకే. ఇప్పుడు వచ్చే షర్మిల గారు ఎవరు, ఉమ్, ఏమండి ఉమ్. బీజేపీ కూడా ఇచ్చేది లేదు. ఇచ్చేది లేదు. సో మాకెవరో డబ్బులు ఇచ్చి ఇక్కడ మీ టీవీలో కూర్చోబెట్టి చెప్పింది చెప్పించట్లేదు. లేదు. డబ్బులు తీసుకొని చెప్పే వాళ్ళు అబద్ధాలే చెప్తారు. అసలు ఏది ఆశించకుండా చెప్పే వాళ్ళే నిజాలు చెప్తారు. అది మనం ఎప్పటి నుంచో వింటున్న మాట. విజయభాస్కర్ గారు చెప్పినటువంటి ఈ విషయాలు ఏవైతే ఉన్నాయో నిజంగా నిజం అవుతాయా కాదా అంటే కొంతకాలం వేచి చూడాల్సిందే 100%. మనం ఇంతకు ముందు కూడా చెప్పాను, నేను ఇంట్రోలో కూడా చెప్పాను, తెలంగాణకి సంబంధించి ఎగ్జాక్ట్గా చెప్పడం జరిగింది ఇన్ని సీట్లే అని. ఎందుకంటే జనాల మైండ్ని అంతగా చదివేసి చెప్పారా అనిపించింది నాకు కూడా రిజల్ట్స్ చూశాక. ఇక ఇప్పుడు ఏపీలో జరుగుతున్నటువంటి ఎలక్షన్స్ కానివ్వండి, ఈ వాడి వేడి వాదనలు కానివ్వండి, ఎవరు గెలుస్తారు పోటాపోటీలు కానివ్వండి, ఖచ్చితంగా హీట్ పెంచే విషయం ఇది. సో ఈ హీట్ తగ్గాలి లేదా ఈ హీట్కి సంబంధించిన రిజల్ట్ రావాలి అంటే మనం కొంతకాలం 2 వెయిట్ months చేయాలి. wait చేయాలి. 100% వెయిట్ చేయాలి. వెయిట్ చేశాక రిజల్ట్ వచ్చాక, రిజల్ట్ ఎలా అన్నా రానివ్వండి, రిజల్ట్ వచ్చాక మళ్ళీ భాస్కర్ గారితో ఖచ్చితంగా ఒక వీడియో చేయడం జరుగుతుంది. మరి ఈ వీడియోని లైక్ చేసి మ్యాక్సిమం మీరు ఎంతమందికి షేర్ చేయాలి అనుకుంటారో అంతమందికి షేర్ చేయండి. వాళ్ళ కామెంట్స్ని ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. విజయ్ భాస్కర్ గారినే మీరు కలవాలి అనుకుంటున్నారా, జ్యోతిష్యానికి సంబంధించి, వాస్తుకు సంబంధించి కానివ్వండి, తప్పకుండా స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, నమస్తే.